Hi friends, welcome to Technos episode 559. ఈరోజు డేట్ సెప్టెంబర్ 12th 2020. ఫ్రెండ్స్ ఈరోజు కూడా మనకి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. న్యూస్ చూడండి, లైక్ చేయండి. మనం ఏదైతే లైక్స్ టార్గెట్ అనుకున్నామో 6000 లైక్స్ అది రీచ్ అయ్యేలా చూడండి. అలాగే ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద కూడా ట్యాప్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈరోజు మన టెక్నిక్స్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ ఈ మంత్ 16వ తారీఖున మన ఇండియాలో ఇన్ఫినిక్స్ నోట్ 7 పేరుతో ఒక బడ్జెట్ మొబైల్ని తీసుకురాబోతుంది. అరౌండ్ ఒక 7 నుంచి 9,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ నిజానికి ఈ ఫోన్ ఇండోనేషియా అలాగే కొన్ని మార్కెట్స్లో మాత్రం ఆల్మోస్ట్ ఒక 2 months బ్యాకే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. సో మన ఇండియాలో మాత్రం ఈ మంత్ 16వ తారీఖున లాంచ్ కాబోతుంది. అయితే ఇండోనేషియాలో మాత్రం నెక్స్ట్ మంత్లో ఇన్ఫినిక్స్ నోట్ 8 కూడా లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని గీగ్ బేస్ కోర్స్ అనేవి ఈరోజు మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. ఇది మీడియాటెక్ హీలో G80 ప్రాసెసర్తో లాంచ్ కాబోతుంది. మన ఇండియాలో లాంచ్ కాబోతున్న ఇన్ఫినిక్స్ నోట్ 7 మాత్రం మీడియాటెక్ హీలో G70 ప్రాసెసర్తో రాబోతుంది. సో దాని తర్వాత వర్షన్ G80 ప్రాసెసర్తో నోట్ 8 మనకి ఇండోనేషియాలో నెక్స్ట్ మంత్లో లాంచ్ కాబోతుంది, అతి త్వరలోనే. మేబీ మన ఇండియాలో మాత్రం ఇది దసరా దీపావళి ఆ టైంలో మన ఇండియాలో ఏమన్నా చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి టెక్నో నుంచి టెక్నో ఈ మంత్ 14వ తారీఖున మన ఇండియాలో టెక్నో స్పార్క్ పవర్ ఎయిర్ 2 అని పేరుతో ఒక బడ్జెట్ మొబైల్ని తీసుకురాబోతుంది. అరౌండ్ ఒక 7 నుంచి 8,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. 7 inches డిస్ప్లే ఉంటుంది, హెచ్డి డిస్ప్లే ఇది. అలాగే బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాలు అయితే ఉండబోతున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా లేదంటే క్లారిటీ అయితే లేదు, కానీ 6000 mAh బ్యాటరీతో ఈ ఫోన్ మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. 14వ తారీఖున ఇది మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఫ్లిప్కార్ట్ ద్వారా వీళ్ళు సేల్లోకి తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ అతి త్వరలోనే మన ఇండియాలోను అలాగే గ్లోబల్గా వన్ప్లస్ 8T, వన్ప్లస్ 8T Pro అలాగే వన్ప్లస్ నార్డ్లో ఇంకొక 2 మొబైల్స్ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు ఈరోజు మనకి ఆ ఫోన్స్కి సంబంధించిన అఫీషియల్ సపోర్ట్ పేజెస్ అనేవి ఆన్లైన్లో కనిపించినాయి. అంటే ఫోన్ లాంచ్ అయిన తర్వాత సపోర్ట్ పేజెస్ వస్తూ ఉంటాయి కదా, ఆ ఫోన్కి సంబంధించి కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్ ఇవన్నీ కలిపి మనకి FAQ పేజ్ లాగా లేదంటే సపోర్ట్ పేజ్ లాగా వస్తూ ఉంటుంది. సో ఆ సపోర్ట్ పేజెస్ అనేవి అఫీషియల్ వన్ప్లస్ వెబ్సైట్కి సంబంధించిన లీక్స్ అనేవి ఈరోజు మనకి బయటకు అయితే వచ్చినాయి. అంటే అతి త్వరలోనే ఈ 4 ఫోన్లు మన ఇండియాలో కానీ అలాగే గ్లోబల్గా కూడా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఒక పాపులర్ టిప్ స్టార్ మాత్రం ఈసారి వన్ప్లస్ 8T Pro మాత్రం ఉండే అవకాశం అయితే లేదని ఈయన ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. ఈయనే మనకి ఇంతకుముందు అసలు వన్ప్లస్ నాడ్ అనేది నాడ్ పేరుతోనే రాబోతున్నట్టు కూడా ఆయనే కన్ఫర్మ్ చేశారు ఫస్ట్. అలాగే వన్ప్లస్ వాచ్ గురించి కూడా ఆయనే ఫస్ట్ మనకి లీక్ చేశారు. సో ఇంత పాపులర్ టిప్స్ తో మరి వన్ప్లస్ 8T Pro లేదని ఆయన ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. కాబట్టి మేబీ మనకి ఉంటుందా ఉండకపోతుందా అనేది మనకి అతి త్వరలోనే అర్థమవుతుంది. మేబీ మనం అక్టోబర్ 1st వీక్లోనే లేదంటే సెప్టెంబర్ చివరిలో ఈ వన్ప్లస్ 8T సిరీస్ అలాగే వన్ప్లస్ నాడ్లో ఇంకొక 2 మొబైల్స్ మాత్రం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ అతి త్వరలోనే మన ఇండియాలో షామీ మీ సిరీస్లో MI 10T అలాగే MI 10T Pro ఈ 2 మొబైల్స్ని తీసుకురాబోతుంది. అఫ్కోర్స్ ఇవి 2 కూడా మనకి ప్రీమియం సెగ్మెంట్లోకి వెళ్ళిపోయే మొబైల్స్ అయితే అవుతాయి. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో ఈ ఫోన్స్ రాబోతున్నాయి. అయితే ఈ ఫోన్స్ ముందుగానే మనకి స్పెయిన్లో అమెజాన్ అఫీషియల్ వెబ్సైట్లోనే అఫీషియల్గా లీక్ అయిపోయినాయి. 2 ఫోన్స్ ఉండబోతున్నట్టు వాళ్ళే అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. అయితే MI 10Tలో మాత్రం 64 మెగాపిక్సెల్తో 4 కెమెరాలు ఉంటాయి, క్వాడ్ కెమెరా సెటప్. కానీ MI 10T Proలో మాత్రం 108 మెగాపిక్సెల్ కెమెరాతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. కాకపోతే ఈ 2 ప్రీమియం సెగ్మెంట్లోకి వెళ్ళిపోయినప్పుడు కూడా వీటిలో మనకి IPS LCD డిస్ప్లే యూజ్ చేయబోతున్నారు. 144 Hz రిఫ్రెషర్తో ఈ ఫోన్స్ అనేవి ఉంటాయి. మేబీ 30,000 ఆ బడ్జెట్లో వీళ్ళు ఏమైనా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. రెండింటిలో కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ని వీళ్ళు యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మేబీ నెక్స్ట్ మంత్లో మన ఇండియాలో ఈ 2 ఫోన్స్ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి టిక్టాక్ నుంచి టిక్టాక్ సంబంధించిన ఓనర్ బయట డాన్స్ ఉన్నారు కదా, సో దీనికి సంబంధించిన బ్యాన్ అనేది ప్రజెంట్గా యూఎస్లో నడుస్తుంది. సో ట్రంప్ సైన్ కూడా చేశారు. అలాగే ఈ మంత్ 20 తారీఖు వరకు, సెప్టెంబర్ 20వ తారీఖు వరకు దీనికి సంబంధించిన హోల్డ్ ఉంది కదా. సో ఆ తర్వాత అది బ్యాన్ అవుతుందా లేకపోతే యూఎస్ కంపెనీలు ఏదన్నా కొంటాయా అనేది మనకి 20వ తారీఖుతో ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఎంత ఒక పొలిటికల్ డ్రామా లాగా నడుస్తున్నందుకు గాను ఈ టిక్టాక్ ఓనర్ ఎవరైతే ఉన్నారో బైట్ డాన్స్ అలాగే చైనీస్ గవర్నమెంట్ కూడా ప్రజెంట్గా టిక్టాక్కి సపోర్ట్ కూడా చేస్తుంది. అవసరమైతే టిక్టాక్ కంపెనీని మూసేసుకుంటాం, అసలు యూఎస్ నుంచి బయటకు అయితే వస్తాం, కానీ అక్కడున్న యూఎస్ కంపెనీలకు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేము టిక్టాక్ని అమ్మే పరిస్థితి లేదని వీళ్ళు ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. ఇదంతా కొంచెం పొలిటికల్ డ్రామా లాగా అనిపిస్తుంది కాబట్టి మేబీ కంపెనీ వాళ్ళు కొంచెం దీని మీద కొంచెం సీరియస్ అవుతున్నట్టున్నారు. సో అందుకని మేబీ యూఎస్లో ఉంటే ఉంటాం లేకపోతే బయటకైతే వస్తాం, కానీ అలాంటి కంపెనీలకు మాత్రం మేము అమ్మే పరిస్థితి లేదని వీళ్ళు ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. ఇంతకుముందు మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వాళ్ళు వీళ్ళు చాలామంది ఈ టిక్టాక్ని కొందామని ప్లాన్లు అయితే ఉన్నారు, కానీ ఎవరు కూడా ఒక ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వలేదు. అది కాకుండా ఈ మంత్ 20వ తారీఖుతో వీళ్ళకి ఇచ్చిన గడువు
డేట్ కూడా అయిపోతుంది కాబట్టి వీళ్ళు ఒక క్లారిటీ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది అతి త్వరలోనే. ఇక లాస్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ త్వరలోనే మనకి iPhone 12 సిరీస్ని తీసుకురాబోతుంది కదా. ఇక ఈరోజు మనకి ఈ iPhone 12కి సంబంధించిన ఒక చాసిస్ అనేది బయటకు వచ్చింది, అంటే రిమ్ లేదంటే బ్యాక్ ప్యానల్ అంటాం కదా మనం. సో దీని డిజైన్ అనేది ఈరోజు మనకి అఫీషియల్ డిజైన్ లీక్ అయిపోయింది. దీనికి ట్రిపుల్ కెమెరా సెటప్తోనే రాబోతుంది. ఏదైతే మనకి iPhone 11 Pro డిజైన్ ఉంటుందో అలాంటి డిజైన్తోనే రాబోతుంది. ట్రిపుల్ కెమెరా సెటప్, అలాగే మెటల్ చేసెస్ ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. సేమ్ ఇదే డిజైన్తో రాబోతున్నట్టు వీళ్ళు ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. సేమ్ ఇది అఫీషియల్ లీక్ అని కూడా తెలుస్తుంది. చూద్దాం మరి ఇది మేబీ మనకి అక్టోబర్ నవంబర్ ఆ టైంలో మనం ఏమైనా చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక ఖరీదైన యాప్ గురించి చెప్తాను. ఈ యాప్ ప్రైస్ కేవలం 26,000 రూపాయలు అనమాట. అక్షరాల 26,000 రూపాయలు. ఇది ఒక సింపుల్ గేమ్ అనమాట. కాకపోతే ఏంటంటే మోస్ట్ కాస్ట్లీ యాప్స్ అని కొంతమంది పెడతా ఉంటారు ప్లే స్టోర్లో, హైయెస్ట్ కాస్ట్ యాప్స్ కొన్నామని చెప్పుకోవడం కోసం. సో దీని ప్రైస్ కూడా 26,000 రూపాయలు. ఇది ఒక వర్డ్ సెర్చ్ గేమ్ అనమాట. అంటే మనకి జనరల్గా ఆల్ఫాబెట్స్ అన్ని గజిబిజ్గా ఉంటాయి, దాంట్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దీని పేరే వర్డ్ సెర్చ్ యాప్, ప్రీమియం యాప్ అనమాట. 26,000 రూపాయలు ఉంటుంది దీని ప్రైస్. ఒక్కరోజు మాత్రం ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రాఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.